హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్‌గా సంక్రాంతి ముందు రోజు వ్లాగ్ అనమాట. అంటే అక్క వాళ్ళు వచ్చే రోజు వ్లాగ్ ఇది. అండ్ ఇంకోటేంటంటే ఫెస్టివల్ కదా అని చెప్పి ఇంట్లో పిల్లలు కైట్స్ రెడీ చేశారు. ఆ కైట్స్ అవి కూడా డెకరేట్ చేస్తున్నాము. సంక్రాంతి పిల్లలకి భోగిపళ్ళు అది వేయాలి కాబట్టి అనమాట. ఇంక పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట. నేను మాట్లాడుతుంటే కూడా పిల్లలు అవే చెప్తున్నారు. ఆ టీవీలో ఉన్న దాని గురించి అదంతా కూడా. అండ్ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? నేనైతే ఏమీ చేయలేదండి. చేద్దాము అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేశాను కానీ ఏమీ చేయలేదు. సున్నుండలు మట్టికి చేశాను. అండ్ జంతుకులు అండ్ అప్పడాలు చేయాలి. ఇంకా చేయలేదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఇంకా 3 డేస్ తెలియనిదేముంది చెప్పండి, హడావుడి. అండ్ ఇంక మేమేం చేశామంటే మా ఊరు వెళ్ళలేదనమాట. అంటే రాజమండ్రి, చాగోల్ వెళ్ళలేదు. అందుకని చెప్పి ఇక్కడొచ్చి అంత సరదా ఏముండదు. భోగి రోజున నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. భోగి రోజున మట్టికి భోగి మంట వేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. ఇంక మిగతాదంతా నార్మలే. మన సైడ్ ఉన్నంత హడావిడైతే ఉండదు. మన సైడ్ అయితే కొత్త అల్లుళ్ళొస్తారు, పిండి వంటలు, ఇంకా వగేరా కోడిపందాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇక్కడ అంత ఏమి ఉండవు. ఈ కోడిపందాలు అవి ఉండవు గానీ ఈ ఈ మంత్‌లో ఒక్కొక్క రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అట్లా జరుపుకుంటారనమాట. అయితే ఇక్కడ భోగిపళ్ళు వేస్తాము పిల్లలకి అని చెప్పి మేము ఏం చేస్తున్నామంటే కైట్స్ అవి ప్రిపేర్ చేసాము. అవి స్టిక్ చేస్తున్నాము. ఇంకా మా రింగు కూడా వచ్చి ఎంత అల్లరి చేస్తున్నాడు. అండ్ ఇల్లంతా కూడా గందరగోళంగా ఉందనమాట. అదే వంటలు ఏం ప్రిపేర్ చేశాను, సున్నుండలు మట్టికి ప్రిపేర్ చేశాను. యాక్చువల్‌గా తమ్ముడు వస్తున్నాడు ఏమైనా పట్టుకెళ్తాడు అన్నట్టుగా చేస్తే వాడు ఏమీ వద్దక్క అన్నాడు. ఇంకా అక్క వాళ్ళు కూడా ఏమీ వద్దు అన్నారని చెప్పి ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే తెలియనిదేముంటుంది చెప్పండి. ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఇంకా హడావిడి. ఏమి చేసిన పనేమి ఉన్నట్టుండదు గానీ, అమ్మో! కష్టపడిపోయాం ఇల్లంతా హడావిడిగా ఉంటుంది కదా! అలా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండు కుకింగ్ చేస్తున్నారు. కుకింగ్ ఏం కాదు, నేను బిర్యానీ చేసేసాను. బిర్యానీ చేస్తే దానికి ఎగ్స్ ఫ్రై చేస్తున్నారనమాట. ఇక్కడ నేను అంటున్నానంటే, "నీకేమైనా భావ్యమేనా బావా?" అని చెప్పి అంటున్నాను. అక్కడ ఇంక నార్మల్‌గా జోక్స్ అవి వేసుకుంటాం కదా! ఆ జోక్స్ నా కళ్ళలోంచి వాటర్ వస్తుంది. అది ఇది అని చెప్పి కామెడీ చేస్తున్నాననమాట. సీరియస్‌లీ మా కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఇది ఈసారి ఎప్పుడైనా లైవ్ అంటే ఆటోమేటిక్ రికార్డింగ్ చేస్తాను. చాలా బావుంటుంది. ఆ కుక్ చేసినప్పుడు గానీ, లేకపోతే మేము సరదాగా కాన్వర్జేషన్ చేసుకున్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందంటే ఫన్నీగా వీడియో ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ ఈవినింగ్ టైమ్ అదే ఈవినింగ్ ఆర్ మార్నింగో లేకపోతే సండే టైమ్స్ అన్నా అలా ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు మా హస్బెండ్ తోటి. టైమింగ్స్ కుదరట్లేదు. టైమింగ్స్ కుదిరితేనేమో ఇంట్లో పిల్లలు అల్లరి చేసేయడం ఇటువంటివి ఉండుంటే కుదరట్లేదనమాట. ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది. మా కామెడీ టైమింగ్ కానీ, ఆ వంట చేసినప్పుడు ఆ వెటకారం అదంతా కూడా ఫుల్‌గా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇంక నాకు కొంచెం బయట వర్క్ ఉంది. సరే చేద్దాము అని చెప్పి వెళ్తున్నాను. అండ్ హాస్పిటల్‌కి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకోవాల్సింది కూడా ఉందనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్తున్నాను. హెల్త్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం బాగుండట్లేదు అని చెప్పి. అందుకని డాక్టర్ ఏంటంటే ఇంజెక్షన్స్ వేయించుకోమన్నారనమాట. ఆ ఇంజెక్షన్స్ అవి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అదే చెప్పాను కదా! మాది కామెడీ టైమింగ్ అది బావుంటుంది అదంతా చెప్పి. ఇక్కడొచ్చేసి నేను ఏమేమి వంట చేశాననేది నేనైతే ఏమీ చేయలేదు. రైతా అండ్ బిర్యానీ చేశానండి. అండ్ దాంట్లోకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేసేసామనమాట. ఇంకా హెవీగా వంటలైతే ఏమి లేదు. అక్క వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినరు. అండ్ చికెన్ ఆర్ మటన్ అదేమి తినరు. మనకొచ్చేసి ప్రాన్ అండ్ క్రాబ్ ఇవేమో సరిగా దొరకవు. ఆల్రెడీ తీసుకొచ్చిన ఫ్రానే అస్సలు బాలేదన్నమాట. ఇంక ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి ఆహ్, అది ఇది ఫుడ్ లంచ్ కోసం అని చెప్పి, లంచ్ పెట్టడం కోసం అని చెప్పి ఇంక నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో వచ్చేసి విధులా తీసింది. ఏమి టాలెంటో దీనికి అని చెప్పి మా అక్క ఇది చేస్తుందనమాట. ఇంక ఇక్కడొచ్చేసి ఇంకా ఆద్య వాళ్ళ డాడీ చూసారా ఏం ఆటలాడుతున్నారు మామూలుగా లేవనమాట.
ఇంకా భోజనం చేయడానికి రండిరా అంటంటే అట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ నేను చేసిన వంట ఏదైతే ప్రిపేర్ చేశానో అది చూపిస్తూ ఉన్నాననమాట. ఏమేమి ప్రిపేర్ చేశాను, ఏంటి అన్నది. అంటే చెప్పాను కదా! నేను ఆల్రెడీ ఎక్కువ ప్రిపేర్ చేసింది ఏమి అదే ఎక్కువ ఏమి ప్రిపేర్ చేయలేదు. జస్ట్ ఎగ్ అండ్ రైతా అండ్ బిర్యానీ అనమాట. అదొక్కటే. ఇంకా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనుకుంటాను ఈటింగ్ వ్లాగ్ పెడదాము అని చెప్పి. అస్సలు టైం అని కాదు. మనకి ఇంట్లో పిల్లలతోటి నాకేంటంటే నేను వీడియోని అంటే ఏ డ్రెస్‌లో పడితే ఆ డ్రెస్‌లో అలా నైటీతోటి అట్లా తీయలేను ఎందుకో. యాక్చువల్లీ అలా మా పిల్ల కొంచెం హెయిర్ అలా ముందుకొచ్చేసి అలా ఉన్నా కూడా నేను వీడియో ఎందుకో క్యాప్చర్ చేయలేను. నాకెందుకో నచ్చదు. ఏదో అంటే రొటీన్ మన లైఫ్ అదే అండి. కాదన్నా గానీ, మరీ ఎందుకు అలాగా ప్రొజెక్ట్ చేసుకోవడం అనైతే నాకనిపిస్తుంది. అంతకు మించి ఏమి లేదు గానీ, అంటే మనం జనరల్‌గా ఎలా ఉంటామన్నది అందరికీ తెలుసు. కానీ అలా వీడియోస్‌లో చూపించడం అనేది నాకు నచ్చక నేను ఆహ్, వాయిస్ రిమూవ్ చేయడం గానీ, అండ్ పిల్లల్ని గూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది పెద్దగా పెట్టను. ఇక్కడ విధులో వచ్చేసి సూపర్ ఉంది బిర్యానీ అంటుంది. విధులకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ నాన్ వెజ్ తినదు. బిర్యానీ అయితే తింటుంది. అంటే వెజ్ బిర్యానీ అనమాట. నాన్ వెజ్ అయితే తినదనమాట. వెజ్ అయితే తింటుంది. ఇక్కడ అదే చెప్తున్నాను. అండ్ ఆల్రెడీ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్మ్. ఇంకా మాది నార్మల్‌గానే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ చెప్పాను కదా! కొంచెం వర్క్ ఉంది. బయటికెళ్ళే పనుంది అని చెప్పి. భోగి కోసం అని చెప్పి పుల్లలవి తీసుకోవాలి. అండ్ కొంచెం డీమార్ట్‌లో షాపింగ్ ఉంది. షాపింగ్ అంటే ఏమి లేదండి. సరే ఏదైనా బాదం జ్యూసు ఇవేమన్నా తీసుకుందాము బిస్కెట్సు పిల్లలకి అని చెప్పి వెళ్దాం అనుకున్నాము. అలానే బయటికెళ్ళి ఫ్లవర్స్ అవి తీసుకొచ్చే పనుంటే అవన్నీ తీసుకొచ్చేస్తానికైతే వెళ్దాం అనుకోని ఈలోపు సరే కొంచెంగా అది ఏంటది ఏమంటారు సున్నుండలు కూడా మనం సున్నుండలు ఫ్రై చేసి పెట్టేస్తే వచ్చేటప్పటికి చల్లారుతుందని చెప్పి సున్నుండలకైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. అంటే ఇంకొకటి ఏంటంటే నార్మల్‌గా పొట్టు చేసి అదే ఏమంటారు ఆటిలిని సున్నుండలకి పొట్టుతో ఉంటుంది కదండీ! అది మినపగుళ్ళుతోటి పొట్టుతో ఉండేదైతే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి ఏంటంటే మనకి నార్మల్‌గా ప్లెయిన్ మినపగుళ్ళు దొరుకుతాయి గదా! అవి. ఇక్కడ మాకేంటంటే ఇది దొరకదు. పొట్టుతో ఉన్నది దొరకదు కాబట్టి యాక్చువల్‌గా ఇడ్లీకి కూడా పొట్టుతో ఉన్నది అసలు దొరకనే దొరకదు. ఎక్కడైనా ఒక్కొక్క సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. అది నేను తీసుకొచ్చి తాలింపుల కోసం అదేస్తాను గానీ, మామూలుగా అయితే ఇలా మినపగుళ్ళే దొరుకుతాయనమాట. నార్మల్‌ది మాకిక్కడ దొరకదు. మాకు మళ్ళీ మన సైడ్ వచ్చేసి దొరుకుతుంది. అదైతే సున్నుండలకి చాలా బావుంటుంది. మినుములు ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ ఏంటని మినుములండి. మినుములతో సున్నుండలు చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా! అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా! సారీ కట్టె పొయ్యి మీద చేస్తారు చూసారా? అది చాలా బావుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే నార్మల్ ప్లెయిను నునుపువి గుళ్ళుంటే వాటిలో తెప్పేస్తున్నాను. అండ్ రైస్ కూడా వేస్తున్నానండి. నేనొచ్చేసి దీంతో ఇప్పుడు నేను ఏదైతే కొలత పెట్టానో దాంతో 4 కప్పులు మినపగుళ్ళు వేస్తే, ఒక కప్పు వచ్చేసి రైస్ వేసాననమాట. ఒక కప్పు వేసేసాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బావుంటుందని చెప్పి. నార్మల్‌గా ఏంటంటే బెల్లము అండ్ పంచదార రెండూ మిక్స్ చేసుకుంటారు. కొంతమంది బెల్లంతోటే మిక్స్ చేస్తారు. కొంతమంది ఓన్లీ పంచదార మిక్స్ చేస్తారు. నేనేం చేస్తానంటే అత్తయ్య అదేమో బెల్లంతో చేస్తుంది. నాకెందుకో బెల్లం కంటే పంచదారతో అలవాటయిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే అమ్మ మాకు పంచదారతో అలవాటు చేసేది. దాని గురించి నాకు పంచదార పొడి వేసింది అలవాటనమాట. దీనికంటే నాకది కొంచెం అలవాటు. ఇంకా మా హస్బెండ్‌కొచ్చేసి బెల్లంది ఇష్టమని చెప్పి, సరే అని చెప్పి కొంచెం బెల్లము, కొంచెం పంచదార కూడా మిక్స్ చేద్దాము అన్నట్టుగా ఇంకా బెల్లం అనేది అక్క కోరుతుందనమాట. మనం దాన్ని చిన్న చిన్న కోరేయాలి చాకుతో గానీ, కత్తిపీటతో గానీ అలాగా. మనకి కత్తిపీట్స్ ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి చాక్